కన్నప్ప మూవీ రివ్యూ ఎలా ఉందనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా నచ్చింది. మీరు వెంటనే టికెట్ బుక్ చేసుకుని మూవీకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఫస్ట్ నాకు నచ్చిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. ప్లాట్ ఏంటంటే, సో ఒక నాస్తికుడు, ఒక దేవుణ్ణి లేనివాడు, దేవుణ్ణి నమ్మనివాడు, సో దేవుడు అంటే చచ్చిపోయేంత వరకు, అంటే దేవుడు అంటే ఏదైనా చేసేంత వరకు తను ఎలా ఎదగగలిగాడు అనేది ఒక స్టోరీ. మీరు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నుండి మనకు అదే చెప్పారనమాట. సో ఎలివేషన్స్ చూస్తే వేరే లెవెల్ ఉంటాయి. ఎలివేషన్స్ అయితే ముఖ్యంగా తిన్నడు ఎలివేషన్ వేరే లెవెల్ ఉంటుంది. సో ముందు చెప్తా దాని గురించి. బీజిఎం గురించి మాట్లాడాలి. అసలు తిన్నడికి ఇచ్చే బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ శివుడికి ఇచ్చే బీజియమైనా, మహాదేవ శాస్త్రికి ఇచ్చే బీజియమైనా, సో అండ్ కాలముఖ, సో విలన్ క్యారెక్టరైజేషన్కి ఇచ్చే బీజియమైనా, అండ్ రుద్ర బీజియం వచ్చినప్పుడు నాకు నచ్చది. బట్ ఏంటంటే తన లిరిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంటాయి. ఇవన్నీ వితౌట్ లిరిక్స్ అనమాట. సో అది మాత్రం విత్ లిరిక్స్, కాకపోతే బీజియం అంతా బాగోదు. లిరిక్స్ చాలా బాగుంటాయి. మీరు ఒకసారి వినే ప్రయత్నం అయితే చేయండి రుద్ర సీన్స్ వచ్చినప్పుడు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, ఆడియో సాంగ్స్ బాగున్నాయి, కొన్ని వీడియో సాంగ్స్ బాగాలేవు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాయి. అండ్ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడితే చాలా క్యారెక్టరైజేషన్స్ అవుతున్నాయి. ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇది ఉంటుంది అన్నమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ కాలముఖ, సో రుద్ర, ప్రభాస్ క్యారెక్టర్ ఎక్సలెంట్ రాశాడు అనమాట. మహాదేవ శాస్త్రి, తిన్నడు, సో శరత్ కుమార్ గారిది, మోహన్ లాల్ గారిది, అండ్ అక్షయ్ కుమార్ గారు శివుడు, కాజల్ పార్వతి, సో బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, బ్రహ్మాజీ గారు, నిమలి, అదే ప్రీతి ముకుందన్ హీరోయిన్, అండ్ తన మదర్ క్యారెక్టరైజేషన్. అండ్ కాళీమాత విగ్రహం దగ్గర వస్తుంది ఫస్ట్ సీక్వెన్స్లోనే, చిన్నడు తిన్నప్పుడు. అంటే పెద్ద అయ్యాక కూడా వస్తుంది. సో తన పేరు అంత ఐడియా వస్తలేదు, మీరు చూస్తే అర్థమవుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎవ్రీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగున్నది. అండ్ ఇంకోటి ఒక ఫన్నీ క్యారెక్టర్ ఉంటుంది. కొన్ని చోట్ల మనకి సస్పెన్స్ కూడా పెడతారు అన్నమాట. అది సో హీరో చేతిలో ఒక క్యారెక్టర్ అయితే దెబ్బలు తినుకో మళ్ళీ వస్తారు. అది మీరు మూవీలో చూస్తారు. అండ్ తన ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇన్ని క్యారెక్టరైజేషన్స్ అయితే అద్భుతంగా రాశారనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ ఉన్నది. మీరు ట్రైలర్లోనే చూడొచ్చు, ఇక మూవీలో అయితే వేరే లెవెల్ అయితే చూపెట్టారు సినిమాటోగ్రఫీ. అండ్ క్లైమాక్స్ అయితే నేను చెప్పలేను, లిటరల్లీ ఎమోషనల్ అయ్యే సీక్వెన్స్ అదనమాట. మీరు ఎమోషనల్ అవుతారు, అంత దాకా వెళ్తారు. ఆ బీజమైన మంచు విష్ణు అన్న అయితే ప్రాణం పెట్టేశాడు మూవీకి అయితే. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అసలు మీరు బయట మంచు విష్ణు అన్న నేనా అసలు నిజంగా ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రియల్ లైఫ్ వేరే, ఈ మూవీలో ఎట్లా అంటే అక్కడ మీకు తిన్నడే కనబడతాడు, ఎవ్వరు కనబడరు అన్నమాట. అంత బాగా నటించడం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నాకు నచ్చని ఎలిమెంట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ సీజే. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సీజే చాలా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చూడండి, ప్రభాస్ ఎప్పుడైతే దిగుతాడో ఆ నైట్ షాట్, అక్కడక్కడ కొన్ని లాజికల్ సీన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు అక్కడ నైట్ అవుతుంది, ఇక్కడ డే అవుతుంది. సో అది కొన్ని కన్విన్సింగ్గా ఉండేదండి. ఇప్పుడు తిన్ననే ఉంది, నదిలో పడుతుంది, అది స్పాయిలర్, చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సరే నేను సీన్ చెప్తాను. నదిలో పడతాడు, ఆ పడ్డకాడికి వచ్చి మళ్ళీ వెళ్తాడు అనమాట. అది ఎంతవరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక లైటింగ్ అయితే డైరెక్ట్ ప్రభాస్ అన్న ఇప్పుడు డైరెక్ట్ గ్రీన్ మ్యాట్ ఉంటుంది. సీజే చాలా, అంటే ఆ సీజే గురించి మాట్లాడాలంటే స్నేక్, ఎలిఫెంట్, టైగర్, ఈగలు, స్పైడర్, సో ఇవి యానిమల్స్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. అవి ఓకే, చాలా బాగా చూపెట్టారు, అంతా ఓకే. విజువల్ ఎఫెక్ట్స్ ఓకే. బ్యాక్ సైడ్ గ్రీన్ మ్యాట్ వేసి తీస్తారు చూసిల్లా. సో అది ఏదైతే ఉన్నదో ఆ గ్రీన్ మ్యాట్ని రిప్లేస్ చేసినట్టుగా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది అక్కడ మీకు. అంటే గ్రీన్ మ్యాట్ వేసి రికార్డ్ చేసి, అంటే వీడియో తీసి ఫైనల్ అవుట్పుట్ ఆయన చూసారో చూడలేదు నాకైతే తెలియదు, కానీ అది చూసినతోటే బట్ నేను సైజ్ తగ్గించి చేస్తారు యూట్యూబ్లో. సేమ్ అట్లాంటి ఫీలింగ్ అయితే వచ్చింది. ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న ఎప్పుడైతే వస్తాడో తన చుట్టూ ఉండే క్యారెక్టరైజేషన్, ఆయన వెళ్ళిపోయేదాకా, డే అయ్యేదాకా అలానే ఉంటుంది అన్నమాట. మీరు చూడండి, నేను చెప్పడం ఐఎమ్ నాట్ ఎగ్జాక్చురేటింగ్, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ద థియేటర్. సో అది మీరు చూస్తే అర్థమవుతుంది, నేను చెప్తే మీకు అర్థం కాదు. ఒకసారి చూడండి. నాకు అది ఒక్క విషయం కొద్దిగా కేర్ తీసుకొని ఉంటే బాగుండు కదా. ఎందుకు ఆయనని అంత, నాకేమనిపించింది అని అంటే ఏదో దవదవ తీసేసి, మేబీ నాకు తెలిసి ఆయనకు తెలుసో తెలీదో మంచు విష్ణు గారికి తెలియదు, కానీ ఒకసారి ఇంకోసారి చూసుకుంటే బాగుండు అనిపించింది. అది ఒక్క కాడ నాకు చాలా పెద్ద మైనస్ అనిపించింది. ఎస్పెషల్లీ కాకపోతే ఆ క్యారెక్టర్ ఇచ్చే మనం అవి ఏం చూడం. ఇప్పుడు ఎవడో వాళ్ళు ఉంటారు ఋషిలా, అరే ఏంట్రా ఇది అని పుల్ల సపోజ్ అది గుచ్చి చూస్తారు ఋషిలా. సో వాళ్ళు మాత్రం వాళ్ళకే అనిపిస్తుంది అట్లా.
సో అక్కడ ఆ క్యారెక్టరేషన్ డామినేట్ చేస్తుంది అదంతా. సో అక్కడ ఉన్న ప్రభాస్ అన్న ఆ కట్అవుట్ చేసే అంటే కామెడీ ఫైట్ సీక్వెన్సెస్ అంటే అది అంత ఉంటాయి కానీ డిఫెండ్ చేసుకున్నాడు. సో అది మీకు ఆ క్యారెక్టరేషన్ మాయలు చేస్తుంది, మీకు అర్థమవుతుంది చూస్తే. అండ్ ఇంకొకటి అన్నెసెసరీ సీన్స్ అనమాట. సో అది వచ్చేసి రొమాంటిక్ సీన్స్, ఎస్పెషల్లీ రొమాంటిక్ సీన్స్ విత్ నెమలి తన క్యారెక్టరేషన్ తోటి చాలా ప్రాబ్లం వచ్చింది నాకైతే. అంటే ఓవరాల్ చాలా బాగుంది, బట్ ఆ రొమాంటిక్ సీన్స్, వై దట్ రొమాంటిక్ సీన్స్? ఇప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ కూడా అవుతున్నాయి. తనని ఏమని చెప్పారు, తను భక్తి సినిమా అది ఇది అని చెప్పేది రొమాంటిక్ సీన్స్ ఎందుకు చేసిల్లు అని చెప్పేసి బయట లొల్లీలు పెడతారు. ఇది ఫ్యాక్ట్, మీకు న్యూస్ ఛానల్లో చూస్తే అర్థమవుతుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే కమర్షియాలిటీ మిస్ కావద్దని చెప్పేసి ఆ సాంగ్స్ అదంతా పెట్టారు అన్నమాట. సో మీకు ఫిల్మ్ మేకింగ్ మీద ఐడియా వస్తే ఇదంతా తెలుస్తుంది. ఇది ఎందుకు పెట్టారు, అదెందుకు పెట్టారు, కమర్షియాలిటీ మిస్ కావద్దండి, ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉండాలి కదా. అట్లీస్ట్ ఒక లవ్ సాంగ్ లేని ఎట్లా ఉంటుంది. సో అది బాగా నచ్చింది. బట్ నాకు ఒక్క కాడ చాలా ప్రాబ్లం అయింది ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరో, అందరు కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ప్రీతి ముకుందన్ గారి కాస్ట్యూమ్ తప్పించి ఎస్పెషల్ ఆ సాంగ్స్లో అయితే నేను చెప్పకూడదండి, మోకాల పైనే ఉంటుంది మొత్తం కాస్ట్యూమ్స్ అంటే. ఎందుకు అట్లా డిజైన్ చేస్తుంటే చెప్పండి. మీకు ఆ పోస్టర్స్లలో కూడా చూసుకోవచ్చు, అంత వల్గర్గా అనిపిస్తుంది నాకైతే. ఇక నేను చెప్పొద్దండి, అదైతే మీరు మూవీలో చూడాలని నాకు ఈ రెండు విషయాలు అయితే చాలా బాగా నచ్చలేదు అసలు, ఆ సీజే అండ్ అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇది కొద్దిగా మారుస్తే నాకు నచ్చలేదు అని కానీ కొద్దిగా చేంజ్ చేస్తే బాగుండు అనిపించింది. ఏదంటే అర్జునుడు, అది స్పాయిలర్ ఆల్రెడీ మీ అందరూ తెలిసిందే. సో నేను వీడియో కూడా చేస్తాను దాని మీద. అర్జునుడు ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు సో అర్జునుడిని కూడా ఎట్లా చూపెడుతున్నాడంటే విత్ ఫుల్ బియర్డ్ అన్నమాట. సో విజయ్ దేవరకొండ గారికి ఎట్లా ఉంటుంది, మీసాలు ఓన్లీ. సో ఆ యుగంలో అట్లనే, అంటే వాళ్ళు ఎప్పుడు గడ్డాలు పెంచుకున్నారంటే అరణ్యవాసంలోకి, అంటే ఎలా చెప్పాలి, అరణ్యవాసమే అంటారు కావచ్చు మేబీ. అంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు గుర్తుపట్టకుండా వెళ్తారు ఋషిలా. సో అట్లాంటప్పుడే వాళ్ళు బియర్డ్ పెంచుకుంటారు. బట్ వాళ్ళు కలిసికట్టుగా ఉంటారు పాండవులు 5గురు. అండ్ విత్ కృష్ణ కూడా అనుకుంటా, అంత ఐడియా లేదు. బట్ సో అక్కడ ఏంటంటే ఇక్కడ ఎట్లా చూపెడతారంటే బియర్డ్ చూపెడతారు. ఇక్కడ ఏదో అయితే లుక్ ఉందో ద్వాపర యుగంలో ఏదైతే లుక్ ఉన్నదో, కలియుగంలో ఏదైతే లుక్ ఉన్నదో ద్వాపర యుగంలో కూడా అదే లుక్ ఉంటుంది. బట్ గాంధీవాన్ని మాత్రం చాలా బాగా చూపెట్టారు, అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, మీరు చూడండి అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ ఉందని చెప్తున్నారు కానీ నాకు అంత లాగ్ అనిపించలేదు. సో డీసెంట్గా ఉందండి ఫస్ట్ హాఫ్, మీరు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఈ అన్నెసెసరీ సీన్స్ అని చెప్పేసి చెప్తున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు క్లైమాక్స్ డైరెక్ట్గా తీసేయవచ్చు కదా, ఇదంతా ఎందుకో అని అంటారు. అసలు తిన్నాడంటే మీకు తెలుసా, తిన్నాడంటే ఎవరు తిన్నాడు, పుట్టుక నుంచి తిన్నాడు, చచ్చేంత వరకు తిన్నాడు, చావు వరకు తిన్నాడు, అసలు ఎలా తనకు భక్తుడిగా మారాడు. సో చాలా ఉంటుంది, మీరు చూస్తే అర్థమవుతుంది అన్నమాట మీకు. ఓవరాల్గా నాకు ఇవి నచ్చిన విషయాలు అయితే, నచ్చని విషయాలు అంటే ఇవి అన్నమాట. సో ఇవి కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది మూవీ అయితే. చాలా మంది అయితే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, సో నాకేంటో తెలీదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, రివ్యూ అనుకోకలేదు దీన్ని, నా పర్సనల్ ఒపీనియన్. సో మీరు కూడా చూడండి మూవీ, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి, ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.